హాయ్ గాయ్స్, ఫైనల్లీ 2026లో ఫస్ట్ ట్రిప్ ఇది. చాలా గ్యాప్ వచ్చింది, చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. అసలు అడ్జస్ట్ కాలే అసలు. ఎక్కడ ఇంటికాడ వర్క్ ఎక్కువ అయిపోయింది, ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఇక ఇన్ని రోజులు. సో ఫైనల్లీ ఎక్కడికి పోతున్నాం తెలుసు కదా, తమిళ చూసిరు ఆల్రెడీ. గోవా. ప్రతి గ్యాంగ్లా సిట్టింగ్ వేసినప్పుడు తాయిన్ నుంచి నడరా గోవా పోదాం, ఇప్పుడే పోదాం, కార్ది పైసలు నేను సెట్ చేస్తా అనేటోడు ఒకడు ఉంటాడు కదా. ఇట్లాంటి వాడు ప్రతి గ్యాంగ్లో ఉంటాడు. అది మా గ్యాంగ్లో నేనే. మస్తు సాలరన్నా గోవా పోదామంట అని. కానీ ఎప్పుడైతే నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసినానో గోవా మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు అసలు. ఎందుకేమో గోవానా ఏం పోతాంలే, చూద్దాంలే తర్వాత, టైం ఉంది కదా, మెల్లగా పోదాం అనుకున్నా. కానీ సడన్గా గోవానే ఫస్ట్ పోవాల్సి వస్తుంది 2026లో. సో గోవా కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం. మ్యాక్స్ ఒక 10 days ఉంటా గోవాలో, 7 to 10 days ఉంటా ఖచ్చితంగా. చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఈడెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తా. కొంచెం అందరిలాగా కాకుండా ఆ బీచ్లు, పబ్బులు, తాగడము ఇవి కూడా ఉంటాయి అనుకో, ఇవి కూడా చేద్దాం, అన్నీ చూపిస్తా. కానీ ఇంకా కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం, కొత్త ప్లేసెస్ చూపిస్తా గోవాలో. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకెవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం పటాన్చేరులో బస్సు ఎక్కిన, విఆర్ఎల్ ట్రావెల్స్. బాగుంది బస్సు. 5 అవుతుంది టైము. 5కి ఎక్కిన, రేపు 11-12 o'clock ఏమో రీచ్ అయిపోతా గోవాకి. గోవాకి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ స్టే చేస్తా అండ్ ఏమేమి ప్లేసెస్ చూస్తా అనేది ముందు ఇంకా మాట్లాడుకుందాము. ఏమేమి ప్లేసెస్ చూస్తా అనేది చెప్తా, ముందు మాట్లాడుకుందాము. ఇప్పుడైతే లెట్స్ గో టు గోవా. ఇది బ్యాగు, ఇది పాత ఫోను. ఈ మధ్య చూస్తూనే ఉన్నాము, యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. బస్సులు, ఫ్లైట్లు, బైకులు, కార్లు అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేనైతే బస్ ఎక్కితే బస్ యాక్సిడెంట్లు గుర్తొస్తున్నాయి, ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ యాక్సిడెంట్లు గుర్తొస్తున్నాయి. ట్రావెల్ చేయాలంటేనే భయం అవుతుంది, కానీ చేయక తప్పుతలేదు. ఇంకా దాని సిచ్యువేషన్స్ ఎప్పుడు ఏమైతే ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా బెటర్ అన్నమాట. ఇదే మన బస్సు. ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో ఆపిండు. పానీపూరితో సరిపెట్టుకున్న ఈరోజు. ఇక తీసుకొచ్చి కరెక్ట్ వెజ్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ దగ్గర ఆపిండు. మంచిగా బిర్యానీ తిందాం అనుకున్నాను నేను డిన్నర్కి. ఆశలన్నీ సమాధి అయిపోయినాయి. పానీపూరి తిని సరిపెట్టుకున్నాడు. రేట్లు చూస్తే వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ కంటే డబల్ రేట్ ఉంది. 350 అంట వెజ్ బిర్యానీ. దోలు తీరిపోయింది ఆ రేట్లు చూస్తే. గుడ్ మార్నింగ్ గాయ్స్. 8 అవుతుంది మార్నింగ్. 12-1 అవుతుంది గోవా రీచ్ అయ్యే వరకు. నిజంగా అసలు ఎలాంటి ప్లానింగ్ లేదు. గోవాలో ఏమేమి ప్లేసెస్ చూడాలి అనేది అయితే, ఎన్ని రోజులు ఉంటాయి, ఏమేమి ప్లేసెస్ చూడాలి అనేది అయితే అసలు ఎలాంటి ప్లానింగ్ లేదు. మంచిగా పోయి 1-2 వరకు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బీచ్లో కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటా ప్లేసెస్ ఫిక్స్ అవుదాం. ఇంకా ఏమేమి గోవాలో వెళ్తాం మళ్ళీ, మస్తు ఉంటుంది గోవాలో మొత్తం వైబ్ అంతా. గుర్తుంటా బ్రో మీకు ఏమో కానీ, మేఘాలయలో పరిచయం అయ్యిండు అరవింద్, మహబూబ్ నగర్ పట్టుకొచ్చిన మళ్ళీ గోవాకి. నార్త్ ఈస్ట్ నుంచి మళ్ళీ గోవా మొత్తం ఇచ్చి పడేద్దాం. ఇక గోవా మొత్తం ఇచ్చి పడేద్దాం. ఇక అన్ని ప్లేసెస్, మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ చేద్దాము. 80 రూపీస్ దీనికి, డబల్ రేటు. ఆల్రెడీ గోవాకి ఎంట్రీ అయిపోయినాము. జస్ట్ 40 minutes ఏమో ఉంది పంజిమ్కి వెళ్ళినాక ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. ఒక వ్యక్తిని కలవబోతున్నా, చూపిస్తా ఆయనని. ఫైనల్లీ గోవా రీచ్ అయిపోయినా, బస్ స్టాప్లో దిగిన పనాజీ. ఈ నుంచి క్యాండిలిమ్ బీచ్కి వెళ్ళాలంట. అక్కడ వరకు ఎట్లా వెళ్ళాలో తెలీదు బస్కి. ఇక్కడ నుంచి క్యాండిలిమ్ బీచ్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలంట. అక్కడ హోటల్ బుక్ చేసిన ఒకటి, హోటల్ ఒక అన్న దగ్గరికి వెళ్ళాలి. బస్కి అయితే 30-35 రూపీస్ తీసుకుంటారట ఇక్కడ నుంచి. కానీ ఆడ ఎంత చేస్తున్నాడు, ట్యాక్సీకి 800 రూపాయలు అంట. 800 రూపాయలు తీసుకోమంటాడు. లేవు చిల్చిల్గా మీరు తీసుకోపోండి స్కూటీ నుంచి డైరెక్ట్ మీరు వచ్చేసేవచ్చు అన్నాడు.
అదంతా స్కామ్లు ఉంటాయి డైరెక్ట్. స్కామ్ చేయడానికి రెడీ ఉంటారు భయ్య. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వెనక చూసినా ఇవన్నీ మొత్తం క్యాబ్సే, అన్ని స్కామ్లు చేయడానికే ఉన్నాయి ఇవన్నీ. సో ఇది కేటీసీ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి గోవాలో అన్ని సిటీస్కి బస్సులు ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఆంటీ క్యాండిల్ బస్ ఎక్కేది అంటే నేను అదే ఎక్కుతా, చూపిస్తా నేను అని అన్నది. అందుకే ఆగిన ఈడ. ఇక క్యాష్ లేవు కానీ బస్ ఎక్కినాం, గవర్నమెంట్ బస్ ఎక్కినాం, క్యాష్ లేవు కానీ ఎక్కి కూర్చున్నా. ఆడొస్తుంది కండక్టరు. ఆన్లైన్ ఉంటే బాగుండు అసలు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అసలు లేనే లేదు, డైరెక్ట్ అసలు మొత్తం వచ్చేసి ఇక వీడ అందరు ప్యాసింజర్ అడిగినాం. అడిగితే ఒక్కడు ఇచ్చాడు 100 రూపీస్ ఫోన్పే చేస్తే డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ ఇచ్చాడు. హైదరాబాద్లో మన దగ్గర రీసెంట్గా ఆన్లైన్ వచ్చింది ఆర్టీసీలో. హైలైట్ ఏంటి తెలుసా, ఆ బస్ డ్రైవర్ గారు కూడా మోసం చేయడానికి చూసాడు. యాక్చువల్లీ ఆడ నుంచి నేను నా స్టాప్కి 30 రూపీసే అంట, పక్కన వాళ్ళు అడిగితే చెప్పారు. నేను 100 రూపీస్ ఉన్నా, ఇద్దరం ఉన్నాం కదా, 100 రూపీస్ ఇచ్చిన. 100 రూపీస్ పెట్టుకున్నాడు, పైసలు ఇస్తలేడు. ఇక మళ్ళీ అడిగితే 20 రూపీస్ ఇచ్చిండు. భయ 30 రూపీసే కావాలంటే మళ్ళీ 20 రూపీస్ ఇచ్చిండు. ఆడు కూడా స్కామ్ చేస్తుండు ఆఖరికి. వామ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి. ఇక ఇదే మన రూము. నెక్స్ట్ 4-5 డేస్ 6 డేస్కి బాగుంది. ఇది ఒక ఫ్రిడ్జ్ ఇచ్చిండు మంచిగా, చిన్నగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే. అండ్ టీవీ మంచిగా. ఇక్కడ చిన్న కిచెన్ కూడా ఉంది, సింక్. అండ్ ఇది వాష్రూము బాగుంది నీట్గా, గీజర్ కూడా ఉంది. ఇది బెడ్, బాల్కనీ ఉంది మంచిగా. గంగా లాంటి దిస్ ఈస్ ద బాల్కనీ వ్యూ. నార్మల్గా ఈ రూమ్కి 2000 ఛార్జ్ చేస్తారంట, ఇద్దరు లేదా ముగ్గురిని అలో చేస్తారంట. ఒకవేళ వీక్ డేస్ అయితే 2000, వీకెండ్స్లో అండ్ ఏదైనా ఫెస్టివల్స్ కానీ సీజన్ టైంలో అయితే 2500 ఛార్జ్ చేస్తారంట. వీళ్ళైతే చాలా రూమ్స్ ఉన్నాయి. నేను నెంబరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. చాలా మంచిగా మాట్లాడతారు మన తెలుగు వాళ్ళే. మనీ బ్రో అండ్ వాళ్ళ తమ్ముడు చూసుకుంటాడు మొత్తము. వాళ్ళ ఇగో వీళ్ళే వాళ్ళు. ప్రస్తుతానికి అయితే మంచిగా రిసీవ్ చేసుకుంటూ రూమ్ ఇచ్చిండు. రూమ్ అయితే చాలా బాగుంది, చూసిరు కదా మీరు. అండ్ మీరు గోవా వస్తే మాత్రము ఒక్క కాల్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా నెంబర్స్, స్క్రీన్ మీద కూడా ఇస్తున్న నెంబర్స్. అన్నకు ఒక్కసారి కాల్ చేయండి, నా పేరు చెప్పండి. నా పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. నేను కూడా హ్యాపీ, నా వీడియో చూసి వెళ్ళిర్రు అంటని నేను కూడా హ్యాపీ అనమాట. కొంచెము గోవాలో మీకు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వెళ్తా అన్నా, మీకు స్కూటీ రెంటల్స్ కానీ, ఆ ఫుడ్, రూమ్స్, మీరు క్రూజ్ షిప్ వెళ్ళాలనుకుంటే, పబ్స్కి వెళ్ళాలనుకుంటే అన్నీ చూస్తారు. నేను వచ్చిన బస్ దిగి నుంచే స్కామ్స్ ఫేస్ చేసిన. అసలు నిజంగా ఇట్లా ఉంటుందా అనుకున్నా నేనైతే. ఏముంటుంది, మనం కరెక్ట్ ఉంటే అయిపోతుంది అనుకుంటాం, కానీ చాలా మోసాలు చేస్తారు. ఇది మన గోవా జర్నీ అనమాట. ఎంట్రీ అయిపోయిన గోవా. ఇంకా ఫస్ట్ టైం గోవా నేను. చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తా ఏమో తెలియదు. ఈరోజు అయితే అంజనా బీచ్ వెళ్తా, ఫ్రెష్ అయిపోయి. అంజనా బీచ్ సన్సెట్ బాగుంటుందంట. ఆల్రెడీ 2:30 అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి తిని వెళ్ళేలోపు టైం అయిపోతుంది. సన్సెట్ చూసుకొని జస్ట్ బీచ్ చూసుకొని వచ్చేస్తా. నైట్ చూద్దాం ఇంకా ఏమేమి చూస్తానో. అదే అనమాట. వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవాని కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఎక్కువ రోజులు ఉండి కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తా. డోంట్ మిస్ ఇట్. బాయ్ బాయ్.